ఈ ఇయర్ సమ్మర్ చాలా బాగుంది అండ్ ఈ ఎండ చూసైనా సరే ఏదో ఒకటి సెట్ చేయాలి బాల్కనీలో గార్డెన్ అని చెప్పి ప్లాన్ చేస్తున్నాము. ఇక్కడంతా ప్లాన్ సెట్ చేద్దామని. ఇండియాలో సమ్మర్లో పచ్చళ్ళు తిరగలుగుతాను, నేనేమో ఇక్కడ కూర్చొని పేడ తిరగలుగుతాను. చూడ్డానికేమో మన కొత్తిమీర లాగే ఉంటుంది, కాకపోతే కొంచెం పెద్ద సైజు. ఈ సెంటర్ది బాగా పెరిగినట్టుంది సైజు. యాక్చువల్లీ మంచి సైజు వచ్చింది. మింట్, బీట్రూట్ అండ్ పార్స్లీ. నాకైతే బీట్రూట్ చూస్తుంటే భలే ముచ్చటేసుకొస్తుంది యాక్చువల్లీ. హలో గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ది వీకెండ్ ఎక్స్ప్లోరర్స్. మీరు మా పాత వీడియోస్ అది చూసినట్టయితే కనుక గార్డెనింగ్ వీడియోస్ కానీ ఇలాంటివన్నీ పెట్టేవాళ్ళము. ఏమైందంటే యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ మేము ఇల్లు మారాము. సో ఇప్పుడు ఉండేది అపార్ట్మెంట్. ఇక్కడ అంత పాసిబిలిటీ లేదు ఇంతకు ముందు ఇంట్లో లాగా. బట్ ఈ ఇయర్ సమ్మర్ చాలా బాగుంది అండ్ ఈ ఎండ చూసైనా సరే ఏదో ఒకటి సెట్ చేయాలి బాల్కనీలో గార్డెన్ అని చెప్పి ప్లాన్ చేస్తున్నాము. మీరు ప్రస్తుతం మా బాల్కనీ చూస్తే కనుక ఇది పరిస్థితి. కొంచెం పుదీనా అండ్ మందారం ఉంది అండ్ ఇవన్నీ చేద్దాం అనుకుని అలా మూలపడేసి ఉన్నాం. మేము అనుకున్న ఐడియా ఏంటంటే ఇక్కడ ఇలాగ ఒక వాల్ లాగా, ఫాల్స్ వాల్ లాగా కట్టి లైక్ బ్యాంబూ వాల్ అండ్ ఇక్కడ సిట్టింగ్ ప్లేస్ లాగా సెట్ చేద్దామని. అంబ్రెల్లా లాగా ఉంది కదా, సన్ షేడ్ నుంచి ప్రొటెక్షన్ లాగా. అండ్ ఆ ఎదురుగా ఇక్కడంతా ప్లాంట్స్ సెట్ చేద్దామని. సన్ మనకి సెట్ అయ్యేటప్పుడు అంతా ఆ డైరెక్షన్లో ఉంటుంది. సో ప్లాంట్స్కి కూడా సన్లైట్ బాగా వస్తుందని ఇక్కడ సెట్ చేస్తే. సో దానికి మనకు కావాల్సింది ఫస్ట్ ఆ ఫెన్స్ తెచ్చుకోవాలి అండ్ ఆల్సో ఒక లాన్ లాగా, ఆర్టిఫిషియల్ లాన్ అండ్ సమ్ చైర్స్ అండ్ ఆఫ్ కోర్స్ కుండీలు ఇంకా కావాలి అవన్నీ గ్రో చేయడానికి. సో లెట్స్ గో అండ్ గెట్ అవర్ స్టఫ్. గార్డెన్కి కావాల్సిన కుండీలు ఇవన్నీ తీసుకోవడానికి మేము బాహౌస్ అనే ప్లేస్కి వెళ్ళాము. అండ్ స్వీడన్లో మీరు ఇలాగా ఇంటికి సంబంధించి లైక్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్లు కానీ ఇలాంటి మొక్కలు, సమ్మర్ టైంలో గార్డెనింగ్ స్టఫ్ ఇలాంటివన్నీ తీసుకోవాలంటే కనుక మీకు చాలానే ఆప్షన్స్ ఉంటాయి. లైక్ బాహౌస్, హార్న్బాక్, ప్లాంటాగెన్, బ్లోమ్స్టర్ ల్యాండెత్ ఇలాగా. మేము ఈరోజు బాహౌస్కి వెళ్దాం అనుకున్నాము. అండ్ సీరియస్లీ అక్కడ ఉన్న ప్లాంట్స్ అన్నీ చూస్తుంటే నాకు అన్నీ తీసుకెళ్ళిపోవాలనిపించింది. బట్ అలాంటప్పుడే నిగ్రహంలో ఉంచుకోవాలి కోరికల్ని. నా రూమ్లో ఉన్న మొక్క హెల్దీగా పెరిగితే ఇంకా ఇలా ఉంటుంది. మంది మొత్తం ఎండిపోయి, నా రూమ్లో మొత్తం సగం ఎండిపోయి సగం బతకడానికి జరుగుతూ మధ్యలో ఉంది. బాహౌస్లో పూలకుండీలు అది తీసుకున్నాక ఫెన్స్ ఇంకా లాన్ పెడదాం అనుకున్నాం కదా. యాక్చువల్లీ లాన్ లైట్ తీసుకున్నాము. లాన్ బదులు ఒక కార్పెట్లా తీసుకున్నాము. అవన్నీ డాలర్ స్టోర్లో తీసుకున్నాం. షాపింగ్ అయిపోయింది, మనకు కావాల్సినవి తెచ్చేసుకున్నాము. సో ఈ బ్యాంబూ కైండ్ ఆఫ్ వాల్స్ వచ్చేసి ఆ చివర ఎల్ షేప్లోని వాల్ లాగా బిల్డ్ చేసి అక్కడ ఫ్లోరింగ్కి ఆర్టిఫిషియల్ గ్రాస్ లాన్ లాగా అలా సెట్ చేసి ఈ చైర్స్ పెడతాము. కుండీలు కూడా తెచ్చాము విత్ సమ్ సాయిల్ అండ్ ఫర్టిలైజర్ యాజ్ వెల్. ఎండ కొంచెం బాగా ఎక్కువ ఉంది ఇప్పుడు. సో మేము అనుకునేది ఏంటంటే ఫస్ట్ ఇవి వాల్లా సెట్ చేసేసి చైర్స్ పెట్టేస్తే తర్వాత ఇవన్నీ ఆ షేడ్లో కూర్చుని అయినా చేసుకోవచ్చు కుండీలు ఇవన్నీ. సో ఫస్ట్ లెట్స్ సెట్ ఎ వాల్.
అయింది బాల్కనీ. అసలు పని ఉంది, మొక్కలు అన్నట్లు ప్లాన్ చేయడం. ఒక ఫర్టిలైజర్ బస్తా ఉంది, ఒక మట్టి బస్తా ఉంది. సో ఇప్పుడు రెండాటిని మిక్స్ చేసి ఆ సీడ్స్ అన్ని ప్లాన్ చేయాలి. మట్టి, ఆవు పేడ. ఇండియాలో సమ్మర్లో పచ్చళ్ళు తిరగలుగుతారు, నేనేమి ఇక్కడ కూర్చొని పేడ తిరగలుగుతాను. సో మట్టి సెట్ చేయడం అదంతా అయింది. ఈసారి మేము ప్లాన్ చేద్దాం అనుకున్న ప్లాన్స్ వచ్చేసి పర్సిలియా. ఇది పాస్తాలోకి వాడతారు. అండ్ పర్సిలియానే ఇంకొక రకం ఉంది. ఇది చూడ్డానికి ఆల్మోస్ట్ కొత్తిమీర లాగా ఉంటుంది, బట్ కాదు. ఈ పర్సిలియానేమో మెడిటరేనియన్ క్యూజిన్లో సలాడ్స్లో కానీ ఇంకా టర్కిష్ క్యూజిన్స్లో ఇట్లాంటి వాటిలో వాడతారు. ఇట్స్ రియలీ టేస్టీ. అండ్ ఇంతకుముందు క్యారెట్స్ పొటాటోస్ వేసాం కదా, ఈసారి బీట్రూట్ ట్రై చేద్దాం అనుకుంటున్నాము. అండ్ ఆల్సో సెలరీ. ఆ మొక్కలన్నీ ప్లాన్ చేసి అంతా క్లీన్ చేసేసరికి ఎలాగో కొంచెం చీకటి పడింది. సో ఆ ఈవినింగ్ అలాగే ఇంకా ఈ బాల్కనీ సెట్టింగ్లోని మంచిగా ఒక వేడి కాఫీ చేసుకుని అలాగా ఈవినింగ్ స్కై చూస్తూ అలాగా వి జస్ట్ హ్యాడ్ ఎ గుడ్ టైం. హాయ్ గైస్, సో గార్డెన్ అప్డేట్. అసలు ఫస్ట్ మేము ప్లాన్ చేసి చెప్తాను మీకు. ఇది పార్స్లీ అన్నమాట. చూడ్డానికేమో మన కొత్తిమీర లాగే ఉంటుంది, కాకపోతే కొంచెం పెద్ద సైజు. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా పార్స్లీయే. పార్స్లీలో ఇంకొక వెరైటీ. ఈ వెరైటీ పాస్తాలోకి ఎక్కువ వాడతారు. అండ్ ఫస్ట్ ప్లాన్ చేసిన క్రాప్స్ ఇవన్నమాట. సో 2 హార్వెస్ట్ చేద్దామని చెప్పి ఫస్ట్ ఇది ప్లాన్ చేసిన ఒక 10 days తర్వాత సెకండ్ క్రాప్ కూడా ప్లాన్ చేసాము. అవి కూడా బాగానే గ్రో అవుతున్నాయి. అండ్ పార్స్లీతో పాటు సెలరీ ప్లాన్ చేసాము. ఫస్ట్ క్రాప్లోనేమో సెలరీ అంత క్లిక్ అవ్వలేదు, ఓన్లీ 2 పెరుగుతున్నాయి. సెకండ్ క్రాప్లో ఎక్కువ సర్వైవల్ బాగుంది, మార్టాలిటీ. అది కాకుండా బీట్రూట్స్ కూడా ప్లాన్ చేసాం కదా. ఫస్ట్ బీట్రూట్స్ అయితే ఇంకా ఫుల్గా ఎదిగినాయి, చూస్తేనేమో వచ్చి టేస్ట్ వస్తుంది వీటిని. అలాగే సెకండ్ క్రాప్ కూడా వేసాం బీట్రూట్స్, అవి ఇంకా అవుతున్నాయి గ్రో. ఫస్ట్ క్రాప్ కొంచెం లూజ్గా వేసాం అన్నమాట, ఎక్కువ క్రౌడ్ చేయలే. సో సెకండ్ క్రాప్ ఎక్స్పెరిమెంట్గా అసలు కొంచెం క్లోజ్లీ ప్యాక్డ్లా వేసాము. సో చూద్దాం అవి గ్రోత్ ఎలా ఉంటుందో. అండ్ అది కాకుండా మింట్ అయితే ఈసారి ఫుల్ బ్లూమ్ అయింది, పుదీనా. దీన్ని ఇప్పుడు మళ్ళీ హార్వెస్ట్ చేసి వీటిని మళ్ళీ కొత్తగా ప్లాన్ చేయాలి. అది కాకుండా రీసెంట్గా కొత్త ఎడిషన్ వచ్చేసి క్యాప్సికమ్ అన్నమాట. యాక్చువల్లీ సీడ్స్ నుంచి గ్రో చేద్దాం అనుకున్నాము, బట్ టైం సరిపోదు ఆ సీడ్ మళ్ళీ జర్మినేట్ అయ్యి మొక్క సైజ్ అవ్వడానికి. అందుకని డైరెక్ట్ ఒక మొక్క కొందెచ్చి పెడేసాము. చూడాలి ఎలా గ్రో అవుతుందో. బట్ హార్వెస్ట్ అయితే ఇప్పుడు చేసేద్దాము. పార్స్లీ అండ్ మింట్ అండ్ బీట్రూట్ కొన్ని సైజ్ బాగానే వచ్చినట్టున్నాయి. సో ఇవన్నీ హార్వెస్ట్ చేద్దాము. సో లెట్స్ గో.
పుదీనా మొత్తం కట్ చేయలేదు. సో ప్రస్తుతం మాకు ఎంత అవసరమో అంతే కట్ చేశాను. అండ్ పుదీనా పెరినియల్ ప్లాంట్, అంటే ఒకసారి అలా ప్లాన్ చేసి ఉంటే అది గ్రో అవుతానే ఉంటుంది, మీరు తర్వాత కట్ చేసినా సరే. ఫ్రెష్ పుదీనా వాసన భలే ఉంటుంది. యాక్చువల్లీ పుదీనాతో ఏంటంటే మేము ఇది ప్లాన్ చేసి ఆల్మోస్ట్ 2 years అవుతుంది. ఈ 2 years ఇంకా హార్వెస్ట్ చేస్తూనే ఉన్నాం అవసరమైనప్పుడల్లా. బయట పుదీనా కొన్ని అవసరమే పడలేదు. కిచెన్ డిపార్ట్మెంట్లో ఒక మంచి సేవింగ్స్ పుదీనా ప్లాన్ చేసుకుంటే. నెక్స్ట్ బీట్రూట్ హార్వెస్ట్ చేద్దాము. అండ్ బీట్రూట్కి వచ్చేసరికి నాకు తెలిసి కొన్నే పెరిగినాయి సైజు కరెక్ట్గా. సో చూద్దాము ఏమొచ్చినాయో. సో ఈ సెంటర్ది బాగా పెరిగినట్టుంది సైజు. యాక్చువల్లీ మంచి సైజు వచ్చింది. మనం స్టోర్లో కొన్నప్పుడు ఎంత సైజు ఉంటుందో ఆ సైజు ఉంది. అంతే, స్టోర్లో కొన్నది ఆల్మోస్ట్ ఇంత సైజు ఉంటున్నాయి ఇక్కడ. సో బీట్రూట్. నెక్స్ట్ పార్స్లీ హార్వెస్ట్. పార్స్లీ అన్నమాట. అండ్ మొత్తం హార్వెస్ట్ చేయలేదు, హాఫే హార్వెస్ట్ చేసాము. సో ఫస్ట్ బ్యాచ్ ఇది అయ్యాక అప్పుడు అవసరాన్ని బట్టి నెక్స్ట్ బ్యాచ్ హార్వెస్ట్ చేస్తాము. సో ఇదన్నమాట మా పార్షియల్ హార్వెస్ట్ అండ్ అన్ అప్డేట్ ఆన్ అవర్ బాల్కనీ గార్డెన్. మింట్, బీట్రూట్ అండ్ పార్స్లీ. నాకైతే బీట్రూట్ చూస్తుంటే భలే ముచ్చటేసుకొస్తుంది యాక్చువల్లీ. జ్యూస్ చేసుకుందాం. సో రోజు మార్నింగ్ ఈ మధ్యన కొంచెం చేంజ్ చేసాము. మమ్మీ సజెషన్ ప్రకారం మార్నింగ్ రోజు కొంచెం బీట్రూట్ ఇంకా క్యారెట్, పుదీనా ఇవన్నీ జ్యూస్ చేసుకుని తాగుతున్నాము. ఇట్స్ ఎ వెరీ గుడ్ డీటాక్స్ డ్రింక్ టు స్టార్ట్ ద డే ఇన్ ద మార్నింగ్. సో ఇదన్నమాట మా బాల్కనీ అప్డేట్ విత్ సమ్ హార్వెస్ట్. మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాము. అండ్ మా వీడియో నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. And we'll see you back with another one.